హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ బిజినెస్ సైడ్ వచ్చేసి కార్ వాష్ బిజినెస్. గైస్, మీరు చూసుకుంటే కార్ సేల్స్ అనేవి ఘోరంగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. గైస్, లాస్ట్ 1 year చూసుకుంటే మీరు కార్ సేల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. కనుక కార్ వాష్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు మంచిది గైస్. మీకు డిమాండ్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక మంచి ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్ ఇది. సో గైస్, మనం చూసుకుంటే అయితే అందరి దగ్గర కార్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన లోన్ ఫెసిలిటీస్ కానీ ఇదే విధంగా మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల అందరు కార్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు కార్ వాష్ వాళ్ళకి కార్ వాష్ చేయడానికి అయితే టైం ఉండదు. కొంతమంది అయితే ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు అయితే కార్ వాష్ సెంటర్కి వచ్చి మంచిగా డీప్ క్లీనింగ్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. మాక్సిమం 90% అయితే కార్ వాష్ సెంటర్లోనే చేయించుకుంటున్నారు గైస్. మీరు ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఇది ఒక మంచి బిజినెస్. గైస్, ఫస్ట్లీ లొకేషన్ చూసుకుంటే గైస్, లొకేషన్ అనేది పెద్ద ప్రైమ్ లొకేషన్ అయితే అవసరం లేదు ఈ కార్ వాష్ బిజినెస్ కి. మీరు లోకల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ కస్టమర్ కి దగ్గర ఉన్న కన్వీనియంట్ ఉంటే చాలు, అంతే. ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ లో పెట్టడానికి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క బిజినెస్ అనేది మీకు రెంట్ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఓన్ ల్యాండ్ ఉన్నా ఓకే, లేదంటే ఒక రెంట్ ల్యాండ్ ఉన్న రెంటెడ్ ప్రాపర్టీ అయినా ఓకే గైస్. రెండిట్లో మీకు ప్రాఫిట్ అనేది అయితే రావడం జరుగుతుంది. మీకు 1500 నుంచి 2800 SFT అయితే కావాలి గైస్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే కస్టమర్ సీటింగ్ కి కానీ లైక్ కార్స్ ఒక 5 to 6 కార్స్ పట్టేంత స్పేస్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. వర్కర్స్ అయితే గైస్ ఒక 1 to 2 వర్కర్స్ అయితే మీకు అయితే కావాలి గైస్. మీరు ఓన్గా చేసుకున్నా కూడా మీకు మినిమం చేయి కింద ఒక 1 or 2 వర్కర్స్ అయితే ఉండాలి. వాళ్ళు కూడా మినిమం ఒక 12 to 15,000 శాలరీకి అయితే వర్క్ చేయడం జరుగుతుంది. చాలా మంది మీకు మార్కెట్లోనే దొరుకుతారు గైస్. సో గైస్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మీరు బేసిక్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక 2 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు మీడియంగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక 5 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది గైస్. మీరు ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ మొత్తం కమర్షియల్గా చేద్దాం అనుకుంటే మీకు మినిమం ఒక 20 to 25 lakhs అనేది అయితే అవ్వడం జరుగుతుంది గైస్. దీంట్లో ఏంటంటే మొత్తం మీకు ఆటోమేటిక్ ఉంటే గైస్, మీరు వర్క్ అన్ని పెట్టే అవసరం లేదు. జస్ట్ కార్ అలా వెళ్తూ ఉంటే మొత్తం క్లీనింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా బేసిక్ మనకి కావాల్సిన మిషన్ చూసుకుంటే గైస్, లైక్ ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కానీ ఇదే విధంగా కార్ వాష్ మిషన్ అయితే కావాలి. ఇవైతే 2 బేసిక్ మిషన్ గైస్. ఇవైతే మీరు కార్ వాష్ సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఇదైతే బేసిక్. మీకు ఇది ఒక 2 lakhs లో రావడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మీరు లైసెన్స్ చూసుకుంటే మీకైతే వాటర్ లైసెన్స్ అనేది కావాలి గైస్. ఎందుకంటే కమర్షియల్ వాటర్ కాబట్టి చాలా ఎక్కువ వాటర్ యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు వాటర్ లైసెన్స్ అయితే కావాలి. ఇదే విధంగా మున్సిపల్ లైసెన్స్, ఇంకా మనకి NOC అయితే కావాలి గైస్. లోకల్ ఎవరు అబ్జెక్షన్ చేయనట్టు NOC అయితే కావాలి. సో గైస్, ఇప్పుడు మనము ఒక రెవెన్యూ చూసుకుందాం గైస్. రెవెన్యూ మోడల్ ఎలా వర్క్ అవుతుందని మనం ప్రైజింగ్ చూసుకుంటే 500 నుంచి 1000 వరకు అయితే ఉంటాయి గైస్ ప్రైజింగ్ అనేది పర్ వాష్. సో ఇప్పుడు మనం డైలీ చూసుకుంటే ఒక 10 to 15 కార్స్ అయితే 100% రావడం జరుగుతుంది గైస్ కార్ వాష్ సెంటర్కి. ఫెస్టివల్ సీజన్లో అయితే ఇంకా చాలా 50 to 60 కూడా రావడం జరుగుతుంది పర్ డే. సీజన్ ఉంటుంది గైస్, వీటికి కూడా సీజన్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. మనం ఆన్ అండ్ యావరేజ్గా 10 customers పర్ డే అనేది అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాము. యావరేజ్ ప్రైజింగ్ వచ్చేసి మనం 500 తీసుకుందాం గైస్. మనం 10 into 500 చేస్తే మనకి 5000 పర్ డే అనేది రావడం జరుగుతుంది. ఇదే మీరు మంత్కి అయితే చేస్తే మీకు 5,000 into 30 చేస్తే మీకు 1,50,000 అయితే రావడం జరుగుతుంది. దీంట్లో గైస్ మన రెంట్ ఎక్స్పెన్సెస్, లేబర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు అన్ని తీసేసినా కూడా మనకి ఒక 80,000 నుంచి 90,000 అయితే మీకు రావడం జరుగుతుంది గైస్ ఒక బేసిక్ దాంతో. మార్కెటింగ్ అయితే మేజర్ గైస్ దీంట్లో, ఎందుకంటే మౌత్ టాక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక కస్టమర్ని కానీ మంచిగా సాటిస్ఫై చేస్తే అతను వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ మీ యొక్క కార్ వాష్ గురించి అయితే రిఫర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు అతనికి. అది ఇదే విధంగా గైస్ మీరు మార్కెటింగ్లో అయితే కొంచెం అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లైక్ హోర్డింగ్స్ కానీ పాంప్లెట్స్ కానీ, లైక్ మీరు లాంచ్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు నార్మల్గా పాంప్లెట్ చేసి మీ లోకల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, లోకల్ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ యొక్క పాంప్లెట్స్ అనే న్యూస్ పేపర్లో పెట్టి అయితే మీకు అందరికీ పంచడం జరుగుతుంది. సో అందరికీ మీ యొక్క మార్కెటింగ్ అనేది అవుతుంది. ఇది ఒక తక్కువ కాస్ట్లో అయిపోయే మార్కెటింగ్. ఇదే విధంగా గైస్ మీరు మార్కెటింగ్ కస్టమర్ రివ్యూస్ తో కూడా ఒక రీల్స్ లాగా పోస్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో కస్టమర్ ఫీడ్బ్యాక్ ని ఒక వీడియో తీసి అయితే షేర్ చేయొచ్చు. ఇంకా గైస్ మంత్లీ సబ్స్క్రిప్షన్, వీక్లీ సబ్స్క్రిప్షన్ లాగా పెట్టుకుంటే కూడా మీకు అమౌంట్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కొంచెం అమౌంట్ తగ్గించి మీరు ఫస్ట్ అయితే గైస్ మీరు మీ యొక్క మార్జిన్ అనేది క్లారిటీ తెచ్చుకోండి గైస్. మీకు ఎంత మార్జిన్కి ఇస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనేది మీకు ఒక 1 or 2 months మీరు బిజినెస్ నడపగానే మీకైతే క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు క్లారిటీ రాగానే మీరు కొత్త ఆఫర్స్ లైక్ మంత్లీ, వీక్లీ, ఇయర్లీ అట్లా సబ్స్క్రిప్షన్ లాగా ప్లాన్ చేసుకుంటే మీకు కూడా ఇది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, బేసిక్ చేసుకున్నా కూడా మీకు 80 to 90K అనేది అయితే రావడం జరుగుతుంది గైస్. మెయిన్లీ అయితే మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కస్టమర్ బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఇది గైస్ ఈ రోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.